దేవుని స్వరం వినటానికి అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేయండి, దేవుడికి దగ్గరగా ఉంటారు. వాక్యం చదవండి, ఆయన భాష మీకు అర్థమవుతుంది. తీక్షణంగా వినటానికి ఇష్టపడండి, దేవుడు మీతో మాట్లాడతాడు. విన్నది అర్థమైంది పాటించండి, దేవుడు కొత్త విషయాలు మీకు నేర్పిస్తాడు. దేవుడు మీతో మాట్లాడినప్పుడు డౌట్ వచ్చిందనుకోండి తప్పులేదు, జాగ్రత్త. డౌట్ వచ్చిందనుకోండి తప్పులేదు. ప్రభా ఇది నీ స్వరమేనా, కొంచెం డౌట్గా ఉందే అంటే మళ్ళీ వినిపిస్తాడు ఆయన. డౌట్ వస్తే క్లారిఫై చేస్తాడు. కానీ క్లారిఫై చేసిన తర్వాత, స్పష్టం చేసిన తర్వాత డినై కాదు అంటే దేవుడు కోపం వస్తుంది. డౌట్ పడతాం తప్పు కాదు, ప్రభా నాకు క్లారిటీ లేదు. కానీ దేవుడి దగ్గర డ్రామా ఆడలేవు. నీకు డౌట్ తీరిందా లేదా దేవుడికి తెలుసు, నీకు తెలుసు. డౌట్ తీరిన తర్వాత కూడా డౌట్